హాయ్ హలో తిరుపతిలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారని నేను మమ్మీ డాడీ హన్షిత్ అయితే వెళ్ళామన్నమాట. జలకన్య ఎగ్జిబిషన్ అని అయితే పెట్టారనమాట. ఫుల్ ఫిషెస్ అలా అంతా పెట్టారు. సో మేమైతే లోపలికి వెళ్ళాము. అక్కడక్కడ చిన్న చిన్న అక్వేరియంస్ లాగా పెట్టి ఫిషెస్ అయితే పెట్టారనమాట. చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే అన్ని ఫిషెస్ ఒకే దగ్గర ఉంటాయి, ఎక్కువ ఫిషెస్ ఒకేసారి చూస్తారు కాబట్టి చాలా బాగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో ఇంకా లోపలైతే జలకన్య అనేసి ఒక అక్వేరియంలో ఇలా వాటర్ వేసి ఇలా అయితే కొందని పెట్టి పిల్లలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఇలా చేశారనమాట. కానీ అది కొంచెం నాకు అది నచ్చలేదు. ఎందుకంటే వాటర్లో అలా పెట్టి చాలాసేపు ఉంచడం వాళ్ళని. ఇంకా అక్కడ బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాం. ఇంకా కొంచెం ఎంటర్ అవగానే అక్కడ బజ్జీలు అయితే ఉన్నాయి. మేమంతా బజ్జీలు తీసుకుంటే హన్షిత్ మసాలా పూరి అయితే తిన్నాడు. ఇంకా ఈ గుర్రం అయితే ఎక్కించాము. జైంట్ వీల్ ఎక్కాలంటుంటే పక్కనే చింపాంజీ ఉంటుంది, వద్దని చెప్తే గమ్మున అయిపోయాడు. ఇంకేది ఎక్కించలేదని ఏడుస్తుంటే ఈ స్కూటర్ అయితే ఎక్కించామన్నమాట. అసలు ఒక్క రవ్వ కూడా భయపడటం లేదు. నాకైతే భయంగా ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా గమ్మునే కూర్చోడు, అటు ఇటు కదులుతూనే ఉంటాడనమాట. అందుకే నాకు భయంగా ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ మేమైతే లేచి టిఫిన్ అయితే చేసుకొని ఆఫ్టర్నూన్ అయితే మేము బెంగళూరుకి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మా హన్షిత్ అయితే అనుకుంటున్నాడు మేము అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామనేసి అలా అనుకునే ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అత్త వాళ్ళ ఇంటికి అనుకున్నాడు. పాపం బెంగళూరు అని అయితే తెలియదు. ఇంకొంతసేపు అలా చూస్తూ అయితే పడుకుని పోయాడు. ఇంకా ఫుల్ రైన్ స్టార్ట్ అయ్యింది మేము వచ్చేటప్పుడు. ఇంకా మేము ఆ వర్షంలో ఇంటికి వచ్చేసరికి నైట్ 11:30 అయితే అయిపోయింది. ఇంక ఇంటికి రాగానే కొంచెం లైట్గా అయితే కుక్ చేసుకునేసి నేను, మా హస్బెండ్, మా హన్షిత్ కూడా తినేసి పడుకున్నాము. ఇంకా అలాగైతే ఆ రోజంతా గడిచిందనమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.